చేశారంట. అసలు దావోస్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా, ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదన్న విషయం దేశం అంతటికీ తెలుసు. అలాంటిది మీరు ఇలా అబద్ధాలు ఎలా ఆడగలరు? ఎలా అంటే 22,000 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు జగనన్న హయాంలో ప్రవేశపెడితే అది మీది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి? ఇది ఎంతవరకు సమంజసం అసలు? అంటే ఈ ప్రాజెక్టు, అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు 50-50 షేర్తో స్టార్ట్ చేసేటువంటి 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా జగనన్న హయాంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదండి. అలా ఎలా చేస్తారు మీరు? అసలు మేము తీసుకొచ్చాము ఈ ప్రాజెక్ట్ అని నేను ప్రూఫ్స్తో సహా మాట్లాడుతున్నాను. చూడండి, రెన్యూ పవర్కు వైఎస్ జగన్ గారు నాంది పలికారు, మీరు కాదు, కూటమి నేతలు కాదు. మరొక్కసారి విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాను నేను.